ఉండనివ్వండి, ఏడిస్తే బాగుండదు, ఏడవడం. పర్వతం ఏం సంతోషంగా ఉందనుకుంటున్నారా? ఎలకలు బొరియలు పెట్టేస్తాయి, పెద్ద పుల్లు తిరుగుతుంటాయి, పుట్టలు పెట్టి పావులు దూరుతాయి, ఇవన్నీ బాధలేగా. అయినా అలా ఎత్తుగా నిలబడి ఉంటుంది, తానేం కష్టం లేనట్టు ఉంటుంది, ఏం ఏడవదు. సముద్రం ఆడదాంతో పోలుస్తారు, ఎందుకో తెలుసా అండి? ఆవిడ్ని చూడ్డానికి అబ్బా ఆవిడికి ఏమిటి అనిపిస్తుంది, కానీ ఆ ఇంట్లో అత్తగారితో ఎన్ని బాధలు ఉన్నాయో, మామగారితో ఎన్ని బాధలు ఉన్నాయో, ఇంటికి వచ్చే వాళ్ళతో ఎంత బాధలు ఉన్నాయో. ఒక్కరోజు టిఫిన్ తినడానికి ఉండదు, ఇలా టిఫిన్ పెట్టుకునేటప్పటికీ కాలింగ్ బెల్ అన్నా మోగుతుంది, ఫోన్ అన్నా మోగుతుంది, ఇంటికి అలా వస్తూనే ఉంటారు. ఒక్కనాడు 10ంటికో రాత్రి 11ంటికో ఆకలి చచ్చిపోయాక పలహారమే తప్ప ఒక్కనాడు వేళ పట్టున తినడానికి ఉండదు. ఆయన్ని కట్టుకున్న ప్రారంధం. పైకి ఆయన భార్య అని పేరు, గౌరవం. ఆవిడ నిజానికి వేళ పట్టున తినే పలహారం కూడా ఉండదు జీవితంలో. అయినా ఇంతటి బడబాగ్నిని, ఇంత బాధని కడుపులో పెట్టుకుని పైకి సముద్రం పొంగిపోతూ సంతోషపడిపోతున్నట్టు అంత సంతోషంగానూ కనపడుతుంది. అందువల్ల కదూ ఇద్దరు దాంపత్యానికి ఆ పేరు వచ్చింది, అంత గొప్పతనం వచ్చింది. ఆవిడ దాచుకోకుండా పైకి వదిలిందనుకోండి బడబాగ్ని, ఆయన గౌరవం పోయిందే ఇంకా కదండి. అందుకని స్త్రీని సముద్రంతో పోలుస్తారు, పురుషుణ్ణి పర్వతంతో పోలుస్తారు. ఇప్పుడు ఆయన తండ్రితనం అటువంటిది. ఆయన అన్నాడు అలాగే కట్టుకుంటాలే అన్నాడు. ఇప్పుడు ఆ ఏనుగు, ఆ గజాసురుడు మరణించాడు. ఇప్పుడు ఆయన తోలు ఒలిచి, ఆయన కర్మ అండి, ఆ ఏనుగు ఆ పంచ పైకి కట్టుకుని ఆ ఏనుగు తోలంతా కత్తెట్టుకు ఒలుచుకున్నాడు. ఒలుచుకుని నెత్తురు కారుతున్నటువంటి ఆ ఏనుగు చర్మాన్ని తీసి, అదేం పెద్ద పంచ, ఓ 12 అంచులును 12 గజాలు పొడుగును, దానికి ఒక పెద్ద అంచు ఉంటాయి, అది ఏమైనా డాబుగా కట్టుకోవడానికి. అదో ఏనుగు తోలు. అంచులేని పంచ కట్టకూడదు, నల్లటి పంచ అసలు కట్టుకోరు ఎవరు. కానీ అంచులేని పంచ, నల్లటి పంచ, అమంగళకరమై నిత్తురోడుతున్న పంచ, ఏనుగు తోలు తాను కట్టుకుని దానికి మంగళత్వం ఇచ్చాడు ఏనుగుకి. అందువల్ల ఏనుగు కుంభస్థలం లక్ష్మీస్థానమైంది. ఏనుగుని చూస్తే చాలు గౌరవింపబడింది. ఏనుగు తొండం నెత్తి మీద పెడితే చాలు ఆశీర్వచనమైంది, దృష్టిదోషం పోతుంది. ఏనుగు మీద కూర్చోపెట్టడం పండితుడికి పెద్ద సత్కారం అయింది. ఏనుగు మీద కూర్చోవడం పట్టాభిషిక్తుడైన రాజుకి గౌరవమైంది. ఇన్ని ఆయన ఏనుగుతోలు కట్టుకోవడం వల్ల వచ్చి. ఇప్పుడు ఇన్ని ఇచ్చినటువంటి వాడి తండ్రితనం ఎంత గొప్పది. పైకి ఏమీ తిరిగిని వాళ్ళ, చేతకాని వాళ్ళ, పంచలేని వాళ్ళ, దరిద్రుళ్ళ ఏనుగుతోలు కట్టుకున్నట్టు కనపడతావు. ఇందుకు కదూ నారాయణుడు నీ దగ్గర మనసు పెట్టాడు. ఇది స్తోత్రం. ముందుది నింద, ముందుది వన్నీ ఏనుగుతోలు దుప్పటము. ఏమిటయా ఏనుగుతోలు పంచగా కట్టుకోవడం అన్నట్టు ఉంటుంది. స్తుతిపాఠంగా మీరు దాన్ని మళ్ళీ వెనక నుంచి ముందుకొస్తే ఆయన ఎంతటి ఉదారుడో మీకు చూపిస్తాడు. కాదు, దాని యందు ఒక తాత్విక దృష్టి ఉంది. పరమేశ్వరుడు వస్త్రద్వయాన్ని స్వీకరిస్తాడు. ఈశ్వరుడు స్వీకరించేటటువంటి వస్త్రద్వయాన్ని మీరు ఇవ్వలేరు. అందుకే శివపూజ అనేటటువంటిది చెయ్యడము అంటే మీరు గుణములను పొందడమే శివపూజ తప్ప బాహ్యమునందు శివార్చన చెయ్యడం అసలు కుదరనే కుదరదు యథార్థమునకు. ఎందుకో తెలుసా అండి? ఆయన వేసుకునేటటువంటి వస్త్రద్వయం ఏదుందో అది మీరు ఇచ్చేది కాదు, మీరు ఇవ్వలేరు. పులితోలు ఆయనకి ఉత్తరీయం, పులితోలు ఉత్తరీయంగా వేసుకుంటాడు. ఏనుగు చర్మాన్ని పంచగా కట్టుకుంటాడు. ప్రీతిగా తనంత తాను కోరుకుని కట్టుకున్నవి, మిగిలినవి ఏదో మర్యాద కోసం కట్టుకున్నాడు. మీరిస్తే ఆయన ప్రీతి పొందాలని కదా ఇస్తారు, అవునా కాదా? ప్రీతి పొందాలని ఇస్తే అందంగా ఉంటుంది. షుగర్ పేషెంట్కి పట్టుకెళ్ళి అరటిపళ్ళు ఇచ్చారనుకోండి, ఏమిటి ఉపయోగం? ఏముండదు, ఆయనే ఎవరికో ఇవ్వాలంతే తప్ప. లేదా ఆయన బాధపడాలి, అయ్యో ఎంత బాగున్నాయిరా ఈ అరటిపళ్ళు, దిక్కుమాల వల్ల తిందామంటే ఒక్క మొక్క తినకూడదు కదా కదా. ఆయన్ని బాధ పెట్టడం తప్ప ఉపయోగం ఏముంది? ఆయనకి ప్రీతిపాత్రంగా నిజంగా ఆయన అంటే ఏమంటే మేము షుగర్ ఉందో లేదో అడగమా? పళ్ళు ఇవ్వడం మర్యాద కాబట్టి ఇస్తారంతే, అంతేగాని ఆయనకి షుగర్ ఉంది కాబట్టి అలా ఇవ్వాలి అలా అనుకోకండి. పళ్ళు ఇవ్వడమే మర్యాద అంతే. అంటే నా ఉద్దేశ్యం ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఆంతరంగికులను ఉంటారు, బాగా తెలుసున్నవారు అనుకోండి, ఆయన ఇవి తినరు, ఇది తింటారు. అప్పుడు ప్రీతితో మీరేం చేస్తారు? ఆయన తినాలి అనుకుంటే ఆయన తినేదే తెచ్చిస్తారు కదా. ఆయన కట్టుకోవాలి, ఆయన కట్టుకునేదే తెచ్చిస్తారు, అంతేకాని ఆయన కట్టుకోనిది ఇవ్వరుగా. అంచులేని పంచె తెచ్చిచ్చారనుకోండి అమంగళం. కట్టుకోరు అంటే వాళ్ళు ఇంట్లో ఉంచకూడదు. అంచు ఉంటేనే మంగళప్రదం, అంచులేని బట్ట కట్టకూడదు.
కాబట్టి అంచులేని పంచె కట్టుకున్నావు కాదు. తాత్విక దృష్టితో ఏమిటో తెలుసా అండి, శివుడికి వస్త్రద్వయం ఇవ్వాలంటే ఏనుగు తోలు పులి తోలు రెండూ ఇవ్వాలి. కట్టిన బట్ట చెమట పట్టేస్తే మళ్ళీ ఆ బట్టను తీసుకొచ్చి మళ్ళీ కట్టుకుని తిరగరు కదా. చెమటతో తడిసిపోయింది అనుకోండి, ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేయాలి. రోజంతా బట్టతో ఉన్నారనుకోండి, ఇంకా అది మళ్ళీ వాడకూడదు. ఏదో కట్టి విప్పారనుకోండి ఏమో కొంతవరకు పనికి వస్తుంది తప్ప, అదే పనిగా రోజంతా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ వస్త్రాలతో ఉండి మళ్ళీ రేపు కూడా ఆ వస్త్రాలు కట్టుకోకూడదు. మరి ఓసారి పంచె కట్టుకుంటే మళ్ళీ ఆయన అది పంచె కట్టుకోడుగా, మళ్ళీ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు ఏనుగుతోలు ఇవ్వాలంటే ఓ ఏనుగుని తేవాలి, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్పక్కర్లేదు. ఓ పులిని తేవాలి, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్పక్కర్లేదు. కాబట్టి వస్త్రద్వయం ఇవ్వనప్పుడు స్నానం చేయించకూడదు. స్నానం చేయండి అని ఎప్పుడు అనాలి? మీరు బట్ట ఇవ్వగలిగితేనే కట్టుకోవడానికి. అంతే. మీరు ఇవ్వలేనప్పుడు మీరు విప్పిన పంచే మళ్ళీ కట్టుకోండి అనకూడదు కదా. కాబట్టి స్నానం చేయమని అడగకూడదు. స్నానం చేయమని అడగను అనుకుంటే అసలు ఆయన్ని మా ఇంటికి రెండని పిలవకూడదు కదా. మీ ఇంటికి ఆయన వచ్చాడు అనుకోండి, కూర్చోండి అని హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి, స్నానం సమర్పయామి అని ఎలా అంటారు? ఆ తర్వాత కదా చందనం అనులేపనం చేసినా, ధూపం వేసినా, నైవేద్యం పెట్టినా, ఏవైనా. నేను వస్త్రద్వయం మీరు ఇవ్వలేరు కాబట్టి మీరు ముందు ఇవి చేయకూడదు. కాబట్టి శివ పూజ చెయ్యలేరు నిజానికి, కానీ చేస్తాం. ఎందుకు చేస్తాం? మన చేతకానితనాన్ని చూసి పరిపూర్ణం తదొస్తుంది, ఈశ్వర పూర్ణం చేసేయి అని పూజ చేసుకుంటాడు. కానీ ఈ రెండు ఎందుకు పుచ్చుకుంటాడో తెలుసా అండి? గిరిచాపమాయన్ కరిని ఖండించి పురహర భేదమన్ పులి పట్టి త్రుంచి వాటి చర్మము ఒలిచి వల్లెవాటుకొకటి వస్త్రంబుకొకటి వస్త్రద్వయమిచ్చితి ఈశ్వర నీకు అంటారు. మానస పూజలో శివుణ్ణి మనసుతో పూజ చేసేటప్పుడు శంకరుడికి ఇచ్చేటటువంటి వస్త్రద్వయం ఏది ఇస్తున్నారో చెప్తారు. ఆ ఇచ్చేటప్పుడు గిరిచాప మాయయన్ కరిని ఖండించి, మాయ అనబడేటటువంటి ఏనుగుని చంపాలి. మాయని చంపడం అంటే ఏమిటో తెలుసా అండి? చంపడము అంటే దాని యొక్క రూపమును మీరు తెలుసుకోవడం. మాయని చంపడానికి మాయ ఉన్నది కాదు. మీరు ఈ మాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే శంకరాచార్యులు వారి సిద్ధాంతం అంతా దీని మీదే ఉంది, మాయ మీద. అర్థం కాని వాళ్ళు ఏమన్నారంటే మాయావాది అన్నారు. ఓ గొడవ వెళ్ళిపోతుంది. మాయ అన్నది ఉన్నది కాదు చంపేయడానికి, మాయ అన్నది లేనిది కాదు వదిలేయడానికి. అదేంటండి, లేదంటున్నారా ఉందంటున్నారా? అంటే ఉండి లేదు, లేక ఉంది. అదేంటి అలా? ఆ మాట సరిగ్గా లేదు, అస్పష్ట మాయలాగే ఉంది మీ మాట అంటారేమో. మీకు చాలా తేలిగ్గా అర్థం అవడానికి నేను రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఉపమానం ఒకటి చెప్తాను. వెనకటికి ఒక తాపసి పక్కన శిష్యుడు లేకుండా ఉండకూడదు, ఒక శిష్యుడు ఉండాలి. ఎందుకని అంటే ఆయన ఆంతరంగికుడు, గురువుగారికి ఎప్పుడు ఏం కావాలో తెలుసున్నవాడు ఆయన. కాబట్టి ఆయన శుశ్రూష చేస్తాడు. చాలా చాలా గొప్ప విషయం అది. అది అందరికీ దక్కే పదవి కాదు. ఒక గురువుగారి దగ్గర ఎవరో నోచుకుంటారు అటువంటి పదవికి. ఆయన శుశ్రూష చేస్తాడంటే గురువుగారికి ఆ వేళకి తల్లి తండ్రి ఎలా సేవిస్తారో ఆయన శరీరాన్ని రక్షించడానికి ఆ వేళకి అది అందించి ఆయన్ని కాపాడుకుంటుంటాడు. శంకరాచార్యుల వారి దగ్గర తోటకాచార్యులు వారు ఉండేవారు అలాగే. కాబట్టి ఒక శిష్యుడు ఉంటాడు. ఎందుకంటే ఆయన ఏదో ధ్యానం చేసుకుంటున్నారు అనుకోండి, ఎవరో వచ్చారు, గురువుగారు ధ్యానం చేసుకుంటున్నారు, కాసేపు కూర్చోండి. ఆయన ఎంతసేపు చేసుకుంటారో తెలుసు. మళ్ళీ వెళ్ళి గురువుగారు వాళ్ళు వచ్చారు పంపించనా అంటాడు. అందుకని ఒక శిష్యుడు ఉండాలి. ఉన్న ఒక శిష్యుడు మా అక్క పెళ్ళని వెళ్ళిపోయాడు. ఇప్పుడు శిష్యుడు లేడు. ఎవడో ఒకడు అందాక ఉండాలి. ఎవరైనా వస్తే అంటే పూజ చేసుకుంటున్నారు, కాసేపు కూర్చోండి అని చెప్పడానికి. అందుకని ఆ తాపసి ఏం చేశారంటే అలా అడవిలో వెళ్ళిపోతూ ఎవరో గొర్రెలు కాసుకునేవాడు కనపడ్డాడు. వాడిని అన్నారు, రే నువ్వు ఒక్క 2 రోజుల పాటు నా పర్ణశాలలో కూర్చోరా, నీకు ఎలాగో ఇల్లు వాకిలి లేదా పక్క పాకలోనేగా ఉంటావు, దాని బదులు నా పర్ణశాలలో కూర్చో అంటే వాడన్నాడు, అయ్యి బాబాయ్ నాకు భయం అండి మీ పర్ణశాలలో కూర్చోవడమే, ఎప్పుడు మేము లోపలికి రాలేదు, బయట ఉండే మంచినీళ్ళు కావాలంటే అడుగుతాం, మీ శిష్యుడు ఇస్తాడు, మీ పర్ణశాలలో నీ కూర్చోవడం ఏమిటన్నాడు. కాదు, నీకేం భయం లేదు, ఎవరైనా వస్తే పూజ చేసుకుంటున్నారని చెప్పు, నేను పూజ చేసుకొచ్చి మాట్లాడతాను. అంటే ఏమంటే మీకోసం వచ్చేవాళ్ళు మీలాగే ఉంటారు. వాళ్ళు ఇంతంత గడ్డాలు అవి పెట్టుకుని దర్భాసనాలు పట్టుకుని కమండలాలు పట్టుకుని వస్తారు. వాళ్ళతో నేను మాట్లాడినా, నాకేం మాట్లాడడం వచ్చని మాట్లాడను, నేనేం మాట్లాడినా అన్నాడు.
ఆయన కాసేపు ఆలోచించాడు. ఓ పని చెయ్యి, నువ్వేం మాట్లాడకు, నువ్వేం చేస్తావంటే ఓ పెద్ద గడ్డం ఒకటి పెడతాను నీకు, ఓ గడ్డం పెంచుతాను, ఓ గడ్డం పెంచుకుని ఓ తగిలిస్తాను, ఓ కమండలం పెట్టుకో, ఓ దొంగ యజ్ఞోపవీతమును ఒకటి వేసేస్తాను, చక్కగా స్నానం చేసి 3 విభూతి బొట్లు పెట్టి 3 విభూతి రేఖలు పెట్టి బొట్టు పెడతాను, కూర్చో. ఇప్పుడు నిన్ను చూస్తే ఎలా ఉంటావు? నా శిష్యుళ్ళ ఉంటావు. ఎవడైనా వస్తే నా కోసం నువ్వేమీ మాట్లాడద్దు, వాడు ఏదో అడుగుతాడు, నువ్వు చూసి నవ్వు. ఆయన ఏరంటాడు, ఇలాను ఏం చేస్తున్నారంటాడు, కూర్చోండనంతే, ఏమీ చెప్పకు, నేను వచ్చి చూస్తాను. ఇదేదో బాగానే ఉందిగా, మాట్లాడక్కర్లేదుగా, ఒప్పుకున్నాడు. అన్ని పాత్రలలోకి తేలిక పాత్ర ఏది అంటే ధృతరాష్ట్ర పాత్ర. ఎందుకంటే సభని చూడక్కర్లేదు, సభా పెరిగితనం ఉండదు, ఏమీ మాట్లాడక్కర్లేదు, గొడవ లేదు, కళ్ళు మూసుకు కూర్చోవడమే. ఆయన వచ్చి ఏదైనా చెప్తే కళ్ళు మూసుకుని మాట్లాడేయచ్చు, ఎందుకంటే ఎదురుంటే సభను చూస్తే కొంతమంది మర్చిపోతారు అన్నీ. ఆ భయం ఏం లేదు, కళ్ళు మూసుకుని ఏదో గుర్తు పెట్టుకుని చెప్పేస్తే చాలు. కానీ ఆ పాత్ర వేసి నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అదో బాధ. కాబట్టి ఆ పిల్లవాడు ఒప్పుకున్నాడు, వాడికి వేషం కట్టారు, పర్ణశాలలో కూర్చున్నాడు. ఈయన లోపల ధ్యానం చేసుకుంటున్నారు. వాడు నిజంగా మునిబాలకుడా కాదు, కానీ ఇప్పుడు వాడు ఎలా కనపడుతున్నాడు? మునిబాలకుడిలాగే కనపడుతున్నాడు. అది మాయ అంటే లేనిది ఉన్నట్టు ఉండడం. ఎవరో ఒక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన, మీ గురువుగారు ఏర్రా అన్నాడు. ఇప్పుడు ఉన్నారా అంటే అనమన్నాడు, మీ గురువుగారు ఏర్రా అంటే ఏం చెప్పాలి? నువ్వెవరు, నీ పేరేమిటి అన్నాడు. అయ్యి బాబా, ఇదేంటి నా గురించి అడుగుతున్నాడు, ఆయన గురించి అడుగుతాడు అనుకున్నాను. ఎరా నువ్వు ఏంట్రా మాట్లాడవేట్రా, నువ్వు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు, నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏమన్నా రుద్రం అవి వచ్చా, నేర్చుకున్నావా మీ గురువుగారి దగ్గర? ఇంకా భయం వేసింది. అంటే ఏమడిగినా మాట్లాడవు, నువ్వు ఎలా గొర్రెలు కాసుకునేవాడివా అన్నాడు. అంతే వీళ్ళేసి పారిపోయాడు. ఎందుకంటే అమ్మ బాబోయ్ నేను గొర్రెలు కాసుకునేవాడిని అని వాడికి తెలిసిపోయిందని పారిపోయాడు. అంటే మీకు దాని యొక్క స్వరూపము తెలిస్తే ఉండనిది, తెలియనంతసేపు ఉండునది మాయ. ఇది మాయామరీచిక అంటే ఇక్కడ నీళ్లుండవు, నీళ్లలా కనపడుతుంది, అదే మాయ. అందుకే శంకరాచార్యులు వారు షట్పదీ స్తోత్రం చేస్తున్నప్పుడు శమయ విషయ మృగతృష్ణాం అని అదే వేశారు, ఉపమానం తీసుకొచ్చి. మాయని ఖండించినటువంటి అద్వైత సిద్ధాంతి కదా మహానుభావుడు, అదే మాట పడిపోయింది ఆయనకి. లేనిది ఉన్నట్టు కనపడుతుంది, అది దానికి మాయ అని పేరు. ఈ మాయయే ఏనుగు. ఎందుకో తెలుసా అండి, మాయ ఉన్నంతసేపు ఏం చేస్తాడంటే ఇదే నేను అనుకుని, దీని బంధువులే నా వాళ్ళు అనుకుని, నేను నాది తోటి అంటి పెట్టుకుని ఉంటాడు. అందుకే చూడండి, ఇదే బరువు, ఈ బరువుకి సంసారం అని పేరు. సంసారము బయట ఉండదు, సంసారము లోపల ఉంటుంది. మావిడన్న తాపత్రయం ఎక్కడుంటుంది? మావిడన్న తాపత్రయం నేనున్న గదిలో కబ్బోర్డ్లో ఉందేమిటి? నాలోనే ఉంటుంది. నా కొడుకన్న తాపత్రయం ఎక్కడుంటుంది? నాలోనే ఉంటుంది. సంసారము నాలో ఉంటుంది. సంసారము ఎంత ఉంటే అంత బరువు, ఎంత బరువు అయితే అంత ఊర్ధ్వముఖ చలనం ఉండదు, అంతగా ఈశ్వరుడి వైపుకి వెళ్ళలేడు. అందుకే సంసారము బాగా లోపల పెట్టుకున్న వాడిని ఏనుగుతో పోలుస్తారు. ఎందుకని? ఏనుక్కి దాని ఒళ్ళే దానికి బరువు. భూమి నుంచి పైకి చాలా తక్కువ ఎగరగలిగినటువంటి ప్రాణి లోకంలో ఒక్క ఏనుగి. కోడి కూడా కొంచెం అలా ఎగిరి కిందకి దూకుతుంది, ఏదైనా కాస్త ఎగురుతుంది భూమి నుంచి. బల్లి కూడా అలా ఎగురుతుంది. ఏనుగు మాత్రం అంగుళం మేర కూడా ఎగరలేదు పైకి. ఎందుకు ఎగరలేదు? దాని ఒళ్ళు దానికి బరువు. ఎందుకని అంటే దాని ఒళ్ళు దానికి బరువు అయినట్టే సంసారం అనేటటువంటి మాయ బాగా పట్టుకోవడం వల్ల బరువైపోయినటువంటి వాడు కూడా ఏనుగు లాంటి వాడే. అలాంటి ఏనుగులు చాలా కలిస్తే అదే జగము. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేటటువంటిది. అదే నిజం అనుకుని పట్టుకున్నవాడే జగత్. ఈ జగత్తు కొంచెం తిరిగేస్తే జగ గజ, ఈ గజ బుద్ధి వస్తే గజేంద్ర మోక్షణం. అది అష్టమస్కంధం. కాబట్టి ఇప్పుడు ఏనుగుని చంపి తోలు వల్లడం అంటే మాయని తెలుసుకోవడం. మాయని తెలుసుకోవడం దేనివల్ల సంభవిస్తుంది? శివానుగ్రహం వల్ల సాధ్యం అవుతుంది. కాబట్టి ఈశ్వరా నువ్వు ఏనుగు తోలు కట్టుకుంటావంటే మాయని స్వాధీనము చేసుకుని ఉన్నవాడివి. ఎవరా మాయ? మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆ తల్లి